చంద్రబాబు తోటి వచ్చినాం. దయచేసి ఈ ప్రాంతాన్ని రక్షించేదంతకన్నా 25,000 ఇచ్చేదాకా నేను వదిలిపెట్ట. దయన్న సంగతి ఏందో నీకు తెలుసు. దయన్న తలుచుకుంటే కాని పని అనేది ఏ ఉండదు. బాబ్లీ ప్రాజెక్టు మీద పోరాటం చేస్తానంటే బిడ్డ రేవంత్ నువ్వే అడ్డుపడ్డావు నన్ను. అయినా పోరాటం చేసి సాధించాను. మీకు తెలిసి ఉండాలి, నెల రోజులు జైలుకు పోయినా, 10 రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండ్రు. నేను 3 సార్లు పోయినా, 3 సార్లు కొట్టిన్నాను, అయినా వదిలిపెట్టలే. జైలు వేసి కొట్టిండ్రు, అయినా వదిలిపెట్టలే. ఆఖరికి ఏమిచ్చింది? మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి 3 నెలలు మన ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తెచ్చేందుకు కొట్లాడిన దయాకరుడు. అది గుర్తుపెట్టుకో రేవంత్. లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేది. అప్పుడు కాలువలు దొవ్విచ్చేటప్పుడు దయాకర్ రావు, ఎన్టీ రామారావు తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన చేశాను. చంద్రబాబుని తీసుకొచ్చి ఆ రోజు వర్ధనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయర్లు కట్టాను. ఈ దేవాదుల కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాదులకు శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు, సుధాకర్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవాదుల విషయంలో కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి. నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాదుల గురించే. ఎందుకు అంటాంది? చెన్నూరు రిజర్వాయర్ ఎందుకైతే లేదు, నవాబ్పేట రిజర్వాయర్ ఎందుకైతే లేదు, పాలకుర్తి రిజర్వాయర్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశాను. కైనా రాజశేఖర్ రెడ్డికి మత్తుతోటి ఉన్నాడు, ఆయన పట్టించుకోలే. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు, రైతుల ప్రేమతోటి మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్లు ఇప్పించాడు. ఆ ఘనత ఎవరిదో కాదు, మన కేసీఆర్ గారు దాన్ని ఈ సందర్భంగా విత్తలేస్తున్నా. నేను ఇక్కడ తిరిగినప్పుడు ఏడ్చిన. ఒక్కొక్క తండకు పోతే నీళ్లు లేవు, రోడ్లు లేవు, తాగేందుకు నీళ్ళు లేవు. ధర్మాపురం తండాలు పోయి తిరిగిన, దేవరూపులో తిరిగిన. దేవరూపులో ఇంత మంచి వాగు, అదే వర్ధనపేటలో బాగున్నది ఆకేరు వాగు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లంద వర్ధనపేట తాగేందుకు కూడా నీళ్ళు దొరకలే. తాగేందుకు కూడా నీళ్ళు దొరకకపోతే వర్ధనపేట దగ్గర, తిడుగు దగ్గర, నందనం దగ్గర, ఇల్లంద దగ్గర చెక్ డ్యాంలు కడితే ఆ చెక్ డ్యాంల వల్ల ఆడ తాగేందుకు నీళ్లు దొరికినాయి. నాది ఆ దృష్టి పెట్టుకొని నేను ఈ వాగు మీద, యశ్వంత వాగు మీద, దేవరూపుల కానీ, కడివిండిలో కానీ, అదే తిరిగా మన కోల్కొండలో కానీ, గొల్లపల్లి దగ్గర కానీ ఇవన్నీ చెక్ డ్యాంలు కడితే బాయిలల్లా బోర్లల్లా నీళ్లు పెరిగిందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. గొల్లపల్లి వాళ్ళు అనేది మాకు నీళ్ళు వస్తలేవు, కాలువ నీళ్ళు అంటే, నీకు చెక్ డ్యామ్ కడితే నీ బాయిలల్లా బోర్లల్లా నీళ్లు పెరుగుతాయి, చెర్లల్లో నీళ్లు ఉంటాయని వాళ్ళకి సందాయం చెప్పాను. ఇవన్నీ వాస్తవాలు. దేవరూపులోకి వచ్చి నేను బాధపడ్డా. పాలకుర్తి కొడకల్లో తిరిగి ఏడ్చిన. ఏంది నేను వర్ధనపేట ఇంత చేశాను, మరి ఇక్కడ ఇంత ఎడారిగా ఉన్నదని బాధపడ్డా. ఆ ఎడారిని రూపుమాపి ఇలా సస్యశ్యామలగా తెచ్చింది దయన్న కాదా అనేది ఒకటిసారి మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి మనం ఓడిపోవచ్చు. నాకు అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తలేదు. మనం 10 మీద ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేసినావా అనేది, నువ్వేనా ఊకే అనేది. ఓడిపోయిన తర్వాత దయన్నకి ఎంత తేడా, వాళ్ళకి ఎంత తేడా అని ప్రజలు గుర్తిస్తారా లేదా? అరే దయన్న ఉంటే ఎట్లా ఉండేది, దయన్న లేకపోతే ఎట్లుండేదని ప్రజల లోపల ఒక అవగాహన వచ్చింది. నేను 7 సార్లు నేను గెలిచిన, 7 సార్లు గెలిచిన. రాష్ట్రంలో
కేసీఆర్ తర్వాత ఎక్కువసార్లు గెలిచింది నేనే. నాకు ఓడిపోతానని కూడా తెలుసు, కానీ నిలబడకపోతే భయపడి నిలబడలేదంటారు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఖర్చు పెట్టకనే ఓడిపోయిందని తెగిచ్చి పనిచేశారు. సరే, ప్రజల్లో వచ్చింది ఆశ. ఏం ఆశ వచ్చింది? ఇంతకుముందు చెప్పారు అందరు, 2000 4000 వస్తుందని. 200 పెన్షన్ ఉన్నప్పుడు మర్చిపోయారు. దేశం అంతా 200 పెన్షన్ ఇస్తే పాప కేసీఆర్ 2000 ఇస్తే అది మర్చిపోయి 4,500 గుద్దు గుద్దు గుద్దు. కళ్యాణ లక్ష్మి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఇయ్యలే. 1,00,000 రూపాయలు ఇచ్చింది మర్చిపోయి తులం బంగారం వరకు గుద్దు. ఇవన్నీ మనం వాస్తవాలు. తండలు గ్రామ పంచాయతీలు చేశాం, తండలు అభివృద్ధి చేశాం, నీళ్లు తెచ్చాం, రోడ్లు వేసినాం. తండలన్నీ కూడా బాగైనా కూడా ఏదో రుణమాఫీ అవుతుందట, 15,000 వస్తుందట, 1,500 వస్తుందట. గుద్దు గుద్దు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటాను. వాస్తవాలు ఇవన్నీ. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి అబద్ధాల కూర్పు. న్యాయమడే తిరిగేది మీరు అందరు చూశారు. తక్కువ తప్పిస్తాడు. బాబ్లీ కడమలో కొడతా అంటే కారెక్కి అవతల పడ్డాడు. మేము జైల్లో తోలుతా అంటే తప్పించుకొని అవతల పడ్డాడు. ఎప్పుడైనా అంతేనే. ఆయన మాటలే మాట్లాడతాడు, చేతలు చేసే శాత కాదు ఆయనకు. అంత అసమర్థుడు. దోసుకట్టింటాండి రాష్ట్రాన్ని. మీకు తెలియదు, చాలామందికి తెలియదు. నాకు ఈ కాంట్రాక్టర్లు, బిల్డర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు మొత్తుకుంటారు, ఏడుతారు. మేము డబ్బులు ఇచ్చినాం, పొరపాటున ఇచ్చినాం, పని చేస్తామని. ఇంతవరకు ఇస్తలేడు, మా పని చేస్తలేడని. దయచేసి ఈయనకు కూడా తెలిసిపోయింది. ఇక నేను ఉండేది లేదు, ఉన్న రోజు దంచాలరా డబ్బులు అనుకున్నాడు. రుణమాఫీ చేసిందని గొప్పగా చెప్తాను. ఏం చేసినవే రుణమాఫీ? 40% కాలేదు. 36,000 కోట్లకు 22 కోట్లు వేసి రుణమాఫీ చేసిండే చేతులు దుప్పుకున్నాడు. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి ఒక 6 నెలలు ఇచ్చాం, అది కూడా సరిగ్గా ఇయ్యలే. రైతు బంధు అయిపోయిందని అంటాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరికి రైతు బంధు వచ్చిందా రాలేదా తెలుసుకొని రైతు బంధు చేసేది. రానోళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళకి వేసేది. కేసీఆర్ దగ్గర ఉన్న గుణం అది. బోనస్ సన్న అన్ని ఓట్లకి ఇస్తానన్నావు, అబద్ధమాడి దొడ్డోడ్లే కొట్టినావు. దొడ్డోడ్లు వేసుకుంటే ఎంత లాభమో తెలుసు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎక్కువ రోజులు కూడా తక్కువ రోజులలో పంట పడుతుంది, కష్టం కూడా తగ్గుతుంది. సన్న ఓట్లు వేసుకుంటే పెట్టుబడి ఎక్కువైతుంది, ఎక్కువ రోజులు అవుతాయి. అయినా సన్న ఓట్లు బయట అమ్ముకుంటే ఎక్కువ రేటు వస్తుంది. కానీ ప్రభుత్వానికి అమ్మితే ఉన్న లాభం అవుతుందని ఆశతో ఎత్తే ఆ సన్న ఓట్లది కూడా బోనస్ సగం మందికి ఇచ్చినాం, సగం మందికి ఇవ్వాలి. మొత్తం ఇచ్చినని చెప్పుకుంటాం. అబద్ధాలు కావాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చేస్తే చేసిందని చెప్పు, లేకపోతే శాత కాదని చెప్పు. దేవాదులు ఏందండి? అదొక ప్రణాళిక ఉంటే ఇబ్బంది లేదు. ప్రణాళిక లేదు వాళ్ళకు. ఇంతకుముందు సుందర్ చెప్పినట్టు ఒక 6 కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు ఆగిపోవు. పోనీ వచ్చిన నీళ్ళన్నా సక్రమంగా వాడిందంటే అది కూడా వాడలేదు. అదొక ప్రణాళిక లేదు. ఎంబడిబడి నేను నీళ్లు తెస్తే దయాకరావు చెప్తే నీళ్ళు ఎందుకు ఇచ్చిన వాళ్ళు బంద్ పెట్టాను. బంద్ పెడితే ఎవరికి నష్టం? రైతులు కాదా? నీ కోట్లు వేసిన వాళ్ళు కాదా వాళ్ళు? నేను ఉత్తమ్తో మాట్లాడినా. అధికారులు పాపం నేను చెప్పుడుతోటే పాపం దయాకరావు చెప్పిండని వాళ్ళు ఏదో స్పందిస్తారు. వాళ్ళ మీద గర్రు గుర్రు అంటది. నేను చెప్పుడుతో వదిలిపెట్టిండ్రు. ఏందయ్యా ఆఖరి వాగు ఇల్లండ నుంచి మొదలు పెడితే అది మరిపడదు అనుకుంటుంది. 100 గ్రామాలు బతాయి. బయ్యన్న వాగు మన కొడకళ్ళ నుంచి కర్కాల దాటి డోనకల్ కాన్స్టిట్యూన్సీ పోతుంది, అది ఎండిపోయింది. మా యశ్వంతపూర్ వాగు ఎండాకాలంలో కూడా దొలేదు. మత్తళ్ళు పడేది, చెక్ డ్యామ్లు, బోర్లలో నీళ్లు ఉండేది, బాయిలలో నీళ్లు ఉండేది. చెర్లలో నీళ్లు లేకున్నా
బాగు వార్తా అంటే మన బోర్లలో నీళ్లు పెరిగేది. వాస్తవా కాదా? ఎందుకు ఎండిపోయినాయి? అదే నల్గొండల ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం నీళ్ళన్నీ కొట్టుకుపోయాడు. ఎవరు ఆపటోళ్ళు లేరా? మన తొర్రూరు పక్క నుంచే పోతుంది, కొడకల్ల పక్క నుంచి కాలువ, అది ఫుల్గా పోతుంది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన బాధించుకున్నాడు. మరి నీళ్లు లేక కాదు, నీళ్ళ ఉండి